సూపర్ సిక్స్లోని ముఖ్యమైన పథకం ప్రతి ఆడబిడ్డకు 1500 ఇచ్చేది. ఈ పథకాన్ని పీ4లో కలిపేశామని కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ ప్రజలు ఓటు వేసినప్పుడు ప్రతి నెల 1500 వస్తాయి కదని ఆశతోనే వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్లో మరొక ముఖ్యమైనది నిరుద్యోగ భృతి. 20 లక్షల ఉద్యోగాలు లేదంటే 3000 నిరుద్యోగ భృతి. ఈ హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రతి నిరుద్యోగి కూడా ఈ హామీని చూసే కదా ఓటు వేసింది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా కూడా నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే బాగుండేది. జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ సూపర్ సక్సెస్ అయిందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విషయం. అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసేసి దాని ప్రత్యామ్నాయంగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు. ఇది బాగా చదువుకున్న వారికి సరిపోతుంది. కానీ తక్కువ చదువుకున్న వారికి, అలాగే చదువురాని వాళ్ళకి మాత్రం పనులు మానుకొని వ్యవస్థల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండవచ్చు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. వీటిల్లో ముఖ్యమైన ఐఆర్ లేదంటే పిఆర్సీ మీద క్లారిటీ లేదు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి పరీక్షగా మారింది.